సో నెంబర్ 1, అసలు కవిత ఎవరు అనేదానికి నేను అడుగుతున్నాను. ఎవరు కవిత అంటే? అసలు మొత్తం తెలంగాణ సమాజం కానీ ప్రపంచం కానీ కవిత గారిని చూసిన దృష్టికోణం ఏంటి? ఒకటి, కేసీఆర్ గారి కన్నబిడ్డ, అలాగే కేటీఆర్ గారికి చెల్లెలు, అంతే కదా. దాంతోపాటు ఆ తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఇంకా చెప్పాలి అంటే ఆ తర్వాత అవినీతిలో ఒక రకంగా ఇరుక్కుపోయిన మనకి తమిళనాడులో కనిమొళి ఎలా అయితే కొన్నాళ్ల పాటు కనిమొళిని దేశమంతా చూసిందో అలా తెలంగాణ కనిమొళిగా కవిత గారి మీద ప్రొజెక్షన్స్. సరే, ఆ ఇష్యూ నుంచి బయటపడ్డారు, ఆ మురికిని కడుక్కున్నారు అని ఆవిడ సగర్వంగా చెప్పుకున్నారు. కానీ సమాజం చూసే దృష్టికోణం విషయంలో నేను చెబుతున్నా. అంటే ఈ 13 సంవత్సరాల పాటు తెలంగాణ చూసిన విధానం ఏంటి కవిత గారి విషయంలో? ఇదే. అంటే కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, కేటీఆర్ గారికి చెల్లెలు, అలాగే ఇలాంటి పదవులు తీసుకున్నారు. ఇలా ఉండేవాళ్ళు, చాలా ప్రోయాక్టివ్గా ఉండేవాళ్ళు ఆ కుటుంబంలో. ఇలాంటి ప్రొజెక్షన్సే కదా, ఇదే కదా కవిత గారు అంటే. అలాగే ఆ మధ్య జైలుకి వెళ్ళారు కాబట్టి అది కూడా చూస్తారు. అన్నాళ్ళ పాటు జైల్లో ఉన్నారు కాబట్టి అవినీతి అన్న అంశంలో ఆవిడ వెళ్ళడం జరిగింది. ఇది మాత్రమే. కవిత అంటే ఏంటి అంటే సమాజం చూసే కోణం ఇది.